మీ అమ్మగారి వల్ల పదే పదే సంధ్య మాటలు పడాల్సి వస్తుంది. దానివల్ల ప్లీజ్ అంకుల్, దయచేసి ఇంకేం మాట్లాడకండి. ఎందుకమ్మా? శిరీష చచ్చిపోయిందని అబద్ధం చెప్పాం. నేను నిజంగానే చచ్చిపోయాను కదా అంకుల్. అమ్మ శిరీష, కోట్లలో ఒకరికి ఆ బోన్ మ్యారో మ్యాచ్ అవుతుంది. పాపున్న కండిషన్లో వెతకటం కూడా చాలా చాలా కష్టం. ఆ దేవుడు తప్ప ఎవ్వరూ ఆ పాపని కాపాడలేరు. త్వరగా వెళ్ళి ఈ కుంకుమ పెడితే అక్క బ్రతుకుతుంది. నీ భక్తి చూస్తుంటే ఆ అమ్మవారు నిన్ను తప్పక కరుణిస్తుందని నాకు అనిపిస్తుందమ్మా. ఇంత చిన్న వయసులో నీలో ఇంత భక్తుంది అంటే ఆ అమ్మవారి కరుణ నీకున్నట్టేనమ్మా. ఈ కుంకుమ తీసుకువెళ్ళి మీ అక్కయ్య నుదుటను పెట్టమ్మా. ఆ అమ్మవారి దీవెనతో మీ అక్కయ్య ఏ జబ్బు నుంచైనా బ్రతికి తీరుతుంది. పాపా, ఏంటా పరుగు? దేనికైనా గుద్దుకుంటావు. చిన్నగా వెళ్ళు. లేదండి, నేను తొందరగా వెళ్ళిపోవాలి. మా అక్కకి కుంకుమ పెట్టాలి. మా అక్క బాగుండాలి. అయ్యయ్యో, ఇప్పుడేనండి. పరిగెత్తకమ్మా, దేనికైనా గుద్దుకుంటావని చెప్పాను. ఇంతలోనే ఇంత ప్రమాదం చేశాను. అలా చూస్తారేంటండి? దగ్గరలోనే హాస్పిటల్ ఉంది, తీసుకెళ్దాం పదండి. హెల్ప్ చేయండి, రండి.
సాయితి పాపేది? పక్కనే గుడుంది, దేవుడికి దండం పెట్టుకుని వస్తానని వెళ్ళిందండి. వాళ్ళ అక్కని బ్రతికించమని ఆ దేవుణ్ణి కోరుకుంటానని వెళ్ళింది. ఏ దేవుడు మాత్రం ఏం చేయగలడు? ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకు మన ఇంటికొచ్చిందో ఏమో. ఒకసారి డాక్టర్ ప్రవీణ్ గారిని పిలువమ్మా. ఓకే డాక్టర్. ఎవరూ లేని అనాథలా చనిపోకుండా మనం దగ్గరుండి సాగనంపటం తప్ప ఏమీ చేయలేం. డాక్టర్ గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు డాక్టర్. ఓకే, వస్తున్నా. సరే, ఇప్పుడే వస్తాను. ఈ పాపకు సంబంధించిన వాళ్ళెవరు? ఏమో తెలీదండి. ఏమైందండి? యాక్సిడెంట్ కేసు మేడం. అయ్యో, ఎలా ఉంది? బ్రతకడం కష్టమే మేడం. పెద్ద యాక్సిడెంట్ మేడం. పాపం చిన్న పిల్ల మేడం. అయ్యో, చిన్న పిల్ల? అవును మేడం, వీళ్ళే తీసుకొచ్చి చేర్పించారు మేడం. భగవంతుడా, పసిపిల్లల మీద ఎందుకు ఇలా కక్ష సాధించుకుంటున్నావు? చిన్న పిల్లలు, వాళ్ళని ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏమండి, అటు చూడండి, పాపం ఎవరో చిన్న పిల్లకి యాక్సిడెంట్ అయిందట. డాక్టర్, యాక్సిడెంట్ ఎవరికో కాదు, మీ అమ్మాయికి. బుజ్జి బుజ్జి, బుజ్జి బుజ్జి బుజ్జి, అమ్మా తల్లి, బుజ్జి బుజ్జి బుజ్జి. ఎవరో పసిపిల్లకి దేవుడింత పెద్ద శిక్ష వేశాడా అనుకున్నాను. నాకన్న బిడ్డకి ఇంత కష్టం పెట్టావా దేవుడా? సాహితి, అసలు తనని ఒంటరిగా ఎందుకు పంపించావు సాహితి? ఇప్పుడు చూడు ఏమైందో. నేను వద్దంటున్నా వెళ్ళిందండి, కానీ ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు. డాక్టర్, ప్రవీణ్ గారు, మీకెలా చెప్పాలో తెలియడం లేదు.
కానీ తప్పడం లేదు. పాప చనిపోయిందండి. డాక్టర్, ఎంత పని చేసావు తల్లి. దేవుడా, అయ్యో, చిట్టు తల్లి. బుజ్జి, బుజ్జి. మీరు ఒప్పుకుంటే పాప ఆర్గాన్స్ని వేరే వాళ్ళకి డొనేట్ చేయొచ్చు. బ్రెయిన్ డెడ్ కేసు కాబట్టి ఎంత త్వరగా డెసిషన్ తీసుకుంటే అంత మంచిది. ఇంకో విషయం ఏంటంటే, పాప బోన్ మ్యారో అక్కడ చావు బ్రతుకుల్లో ఉన్న ఆ పాపకు సరిగ్గా మ్యాచ్ అవుతుంది. ఎక్కడో 1,000,000 మందిలో ఒకరికి కలిసే బోన్ మ్యారో మీ పాపకి మ్యాచ్ అవడం నిజంగా వండర్. మీరు ఓకే అంటే ఆ పాప బ్రతుకుతుంది. సాహితి, ఆ రోజు ఈ పాపను ఎందుకు తీసుకొచ్చావు అంటే, పాపే గొడవ చేస్తే తెచ్చాను అన్నావు, గుర్తుందా? మన బుజ్జి మనకు దూరం అవుతారని తెలుసుకొని తన వదులుతున్న జీవాన్ని ఆ పాపలో చూసుకోమని చెప్పడం కోసం తనే ఆ పాపను తెచ్చుకుంది. దేవుడే అక్కని బ్రతికిస్తాడు, ఆయన్ని కోరుకుంటానని వెళ్ళింది. చివరికి తనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కని బ్రతికించుకుంది. నర్స్, నువ్వు వెళ్ళి ఫార్మ్స్ తీసుకురా. ఓకే డాక్టర్. డాక్టర్, డాక్టర్ ప్రవీణ్, ప్లీజ్ సైన్ చేయండి. నా కళ్ళ ముందే జరిగిందండి. పాప పరిగెత్తడం చూసి నేనే చిన్నగా వెళ్ళమ్మా అని కూడా చెప్పానండి. చేతిలో ఉన్న కుంకుమ చూపించి తొందరగా వెళ్ళి ఈ కుంకుమ మా అక్కకు పెడితే మా అక్క బతుకుతుందని చెప్పి వెళ్ళిందండి. అంతే, ఇంతలోనే అంత ఘోరం జరిగిపోయిందండి. డాక్టర్ ప్రవీణ్, పాపకు పోస్ట్ మార్టం పూర్తయింది. తన ఆర్గాన్స్ మొత్తం కలెక్ట్ చేశాం. తను చనిపోతూ మీ పాప 6గురికి ప్రాణం పోసింది. ఎమర్జెన్సీలో ఉన్న ఆ పాప కూడా సర్జరీ మొదలైంది. మీరు బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఐఎమ్ సారీ ప్రవీణ్, బట్ ఏం చేయలేకపోతున్నా. ధైర్యం తెచ్చుకోండి.
ఇవ్వండి సార్. అక్క బతకాలి అన్నావు. అక్క కోసం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావు. చివరికి అక్కకి ప్రాణదానం చేసి మాకు అన్యాయం చేసావు బుజ్జి. ఊరుకు సాయితే, మన అదృష్టం ఇంతవరకే. మనం ఏం చేయగలుగుతాం? మనసు రాయి చేసుకోవాలి. ఎలాగండి? మన పాపండి, మన ప్రేమకు ప్రతిరూపం అండి. మనల్ని ఇన్ని రోజులు ఆనందంతో ఆడించి ఒక్కసారిగా కన్నీరు సముద్రంలో ముంచేసి వెళ్ళిపోయిందండి. తనెక్కడికి పోలేదు సాయితే, బ్రతికే ఉంది. తన శరీరం నుంచి ఆత్మ వేరేంది, కానీ జీవం ఇక్కడే ఉంది. ఆ పాపకు జీవం పోసింది. తన లేని జీవకణం ఆ పాపలో బతికే ఉంది. మన బుజ్జి బతికే ఉంది. అసలు శిరీష బతికే లేదు, తను చచ్చిపోయింది. ఏంటి మీరు మాట్లాడేది? అవును, ఈ నిజం మీ దగ్గర ఇంతకాలం దాచాం. మీరు కేవలం శిరీష ప్లేస్ లో ఉన్నారు. శిరీషలా ఉన్నారనే ఒకే ఒక కారణంతో మీ చెంప పగలగొట్టకుండా వదిలేస్తున్నారు. హలో, చెప్పండి. నో, శిరీష ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. శిరీష మాటిచ్చిందంటే తన ప్రాణం పోయినా నెరవేరుస్తుంది. యూ డోంట్ వరీ. ఆ ప్రాజెక్ట్ 6 నెలలు కాదు, 6 సంవత్సరాలైనా తనే దగ్గరుండి పూర్తి చేస్తుంది. నేను మాట్లాడానంటే శిరీష మాట్లాడినట్టే. ఓకే, యూ డోంట్ వరీ. శిరీష, అమ్మా శిరీష, శిరీష, నిన్నే. అంకుల్ మీరా? కూర్చోండి. ఏంటమ్మా, శిరీష అని అంతలా అరుస్తున్నా కూడా పలకవేంటి? నేను శిరీషని కాదు కదా అంకుల్. వాట్? అవును అంకుల్, శిరీష ఎప్పుడో చచ్చిపోయిందని కార్తిక్తో చెప్పాను కదా, అది నిజం చేయాలని ప్రయత్నిస్తున్నాను. అదేంటమ్మా అలా అంటావు? అవును అంకుల్, ఇప్పటిదాకా సంధ్య శిరీషలా నటించి చనిపోయింది. కానీ ఇక నుంచి నేను శిరీషలా బతుకుతూనే నన్ను నేనే చంపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంకుల్. అవేం మాటలమ్మా. కార్తీక్ని సమాధానపరచడం కోసం అలా చెప్పాం గాని నువ్వు చనిపోవడం ఏంటమ్మా? పొరపాటున కూడా ఆ మాట అనుకో. లేదంకుల్, నేను కేవలం బాధ్యతలు నెరవేర్చే శిరీషలాగే ఇక్కడుండాలి. కార్తిక్కి భార్య అయిన శిరీషలాగా బతికుండకూడదు. ఆ శిరీష చచ్చిపోవాలి. అమ్మా, లేదంటే నాలో ఇంకా ఆశలు పెరుగుతాయి, స్వార్థం ఎక్కువ అవుతుంది. అది చాలా ప్రమాదం. ఒకవైపు కార్తిక్,
ఇంకా నా కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడని తెలుస్తుంది. నేను మామూలు ఆడపిల్లగా ఆలోచిస్తే అతని ప్రేమకి పడిపోతాను.